చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనమందరం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో చేరి మన ప్రభుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు ఎంతైనా దేవుని మహిమపరచాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు సహాయం చేస్తున్న విధానం బట్టి, ఆయన చేస్తున్న మేలులను బట్టి మరి దేవుని ఘనపరచాలి. మరి దేవుడు ఎంతో కృప చూపుతున్నారు. ప్రతి దినం గూగుల్ మీట్లో మరి జరుగుతున్న ప్రార్థనలు, అలాగే గత వారంలో ఆదివారం నుండి రాత్రి శనివారం వరకు మరి ఉపవాస కూడికలు 7 రోజులు ఉపవాస కూడికలు కూడా దేవుడు ఎంతో ఘనముగా దేవుడు జరిగించారు. ఆ ఉపవాస ప్రతిష్ట కూడికలో పాలు పంపులు పొంది మరి ప్రార్థించిన బిడ్డలందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నిజంగా దేవుని కృప ఆసక్తిగా వచ్చి మరి ఎంతగానో ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు. సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ అవసరతల కొరకు మరి ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నిజంగా దేవుని కృప సంఘములో ఇలాగూ ప్రార్థన చేయటను బట్టే దేవుడు మన కుటుంబాలను ఆదరిస్తున్నాడు, మన పిల్లలను దేవుడు రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఎంతగానో ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. అందును బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి, ఎంతైనా ఘనపరచాలి. కనుక నిత్యము దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి ముఖ్యంగా గూగుల్ మీట్లు అయితే ఆయా ప్రాంతాల నుండి సంఘస్థులు మాత్రమే కాదు, చాలామంది అభిమానులు కూడా ఆ గూగుల్ మీట్లోకి వస్తారు. వారు కూడా ప్రార్థన చేస్తున్నారు, సంఘం కొరకు, కుటుంబాల కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. ప్రతి దినం మరి గూగుల్ మీట్ ప్రేయర్ ఎంతో ఆశీర్వదకరంగా, జయకరంగా దేవుడు జరిగిస్తున్నారు. మరి ఈ ప్రార్థనలను బట్టి ఏ ఉన్నతమైన కార్యాలు దేవుడు మన పట్ల మరి జరిగిస్తున్న విధానం బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించాలి, ఎంతైనా దేవుణ్ణి ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దాం కొంచెం గట్టిగా, స్వరం ఎత్తి చెప్దాం కొంచెం గట్టిగా, చేతులు కొంచెం పైకెత్తి స్తోత్రాలు చెప్దాం, కొంచెం చేతులు ఇలాగ అల్లాడిస్తూ స్తోత్రం చెప్దాం. అందరు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రం 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 అనండి. అందరు స్తోత్రం 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 అనండి, గట్టిగా చెప్పండి, గట్టిగా స్తోత్రాలు చెప్పండి, గట్టిగా స్తోత్రాలు చెప్పండి, చెప్పండి. స్వరాలు వినబడాలి, స్వరాలు వినబడాలి. ప్రభుని స్తుతించాలి, దేవుని స్తుతించుట మంచిది. చెప్పండి, చెప్పండి, వినబడాలి మీ స్వరాలు. స్తోత్రం 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 యేసయ్య అని చెప్పండి, స్తోత్రం యేసయ్య అని చెప్పండి, స్తోత్రం యేసయ్య అని చెప్పండి. అందరు చెప్పాలి. ఇది సిగ్గుపడే పని కాదు, ఇది ఘనమైన పని, ఇది గొప్ప పని, ఇది దేవునికి మహిమ కలిగే పని. దేవుని స్తుతిద్దాం, అందరూ కూడా చెప్దాం, అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. మనం చేస్తున్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మరి ముఖ్యంగా 19వ అధ్యాయములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంగతులన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలి. మనం చేస్తున్నాను.
ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అని అంటే, రాజైనటువంటి దావీదు తన జీవితంలో తన విషయంలో దయ చూపినటువంటి అమ్మోనీల రాజైనటువంటి నాహోషుకి, వారి కుటుంబానికి దయ చూపాలి అనేటువంటి ఆలోచన దావీదుకి వచ్చింది. అమ్మోనీల రాజు అయినటువంటి నాహోషు దావీదుకి దయ చూపాడు. ఎలా దయ చూపాడు, ఏ విషయంలో దయ చూపాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే, ఆ విషయాలన్నీ కూడా సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న మాటల్లో మనకు ఆ విషయాలు కనబడతాయి. అయితే దావీదునకు దయ చూపినటువంటి అమ్మోనీల రాజు అయినటువంటి నాహోషు చనిపోయాడు. నాహోషు చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి హానూను రాజు అయ్యాడు. హానూను నాహోషుకి బదులుగా, నాహోషుకి ప్రతిగా అమ్మోనీలకు రాజు అయ్యాడు. ఈ హానూను రాజు అయిన తర్వాత దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. తన తండ్రి అయినటువంటి నాహోషు నాకు దయ చూపాడు కదా, తాను చూపిన దయను బట్టి నేను కూడా తన కుమారుడైనటువంటి హానూనుకి దయ చూపాలి అనేటువంటి ఆలోచన దావీదుకి వచ్చింది. ఇప్పుడు ఈ హానూనుకి దయ చూపాలి అనేటువంటి ఉద్దేశంతో దావీదు తన సేవకులను, తన దూతలను హానూను యొద్దకు, అమ్మోనీల దేశానికి పంపించాడు. పంపించి నీకు దయ చూపాలి అని అనుకుంటున్నాను అని చెప్పి సమాచారాన్ని చెప్పమని దావీదు తన దూతలను, తన సేవకులను పంపించాడు. దావీదు సేవకులు అమ్మోనీల దేశానికి వెళ్ళాడు. వారు వెళ్ళి అక్కడ ఉన్న వారికి కనబడి రాజుకు కనపరుచుకొని, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అధిపతులకు కనపరుచుకున్న తర్వాత వారు చెప్పిన విషయాలన్నీ కూడా విని, ఆ అమ్మోనీల అధిపతులు ఏం చేశారు అని అంటే, తమ రాజు యొద్దకు, అనగా హానూను యొద్దకు వెళ్ళి హానూనుతో చెప్పారు, దావీదు తన దూతలను పంపించాడు మంచిదే, దావీదు తన సేవకులను పంపించాడు మంచిదే. ఎందుకు పంపించాడు? నీకు దయ చూపాలి అని దావీదు తన సేవకులు పంపించాడు. అయితే దయ చూపితే మంచిదే, కానీ నిజముగానే దయచూపుటకే పంపించాడా అని ఈ హానూను రాజుని కొంచెం ఆలోచింపజేశారు వాళ్ళు. నిజంగానే దయచూపటానికే పంపించాడా, లేకపోతే మన దేశాన్ని తరచి చూచి దాన్ని నాశనం చేయటానికి పంపించాడా అని ఈ హానూను రాజుకి ఆ అధిపతులు కొంచెం డౌట్ పెట్టారు. దావీదు ఎందుకు పంపించాడు? దయ చూపటానికి. కానీ ఆ అమ్మోనీల అధిపతులు రాజుకి డౌట్ పెట్టారు, అసలు నిజంగానే దయ చూపటాకేనా, లేకపోతే మన దేశాన్ని తరచి చూచి నాశనం చేయటానిక? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు రాజువు కదా, నీకు జ్ఞానం ఉంది కదా,
ఒక్కసారి ఆలోచన చేసుకొని ఈయన డౌట్ పెట్టారు. ఇక ఆయనకి నిజంగానే డౌట్ వచ్చింది. దావీదు మీద నమ్మకం, దావీదు మీద విశ్వాసం ఏమాత్రము కూడా హానూనుకి లేదు. ఇక వెంటనే డౌట్ వచ్చి ఈయన కూడా ఏం చేశాడు అని అంటే, ఈ అధిపతుల మాట విని ఆ దూతలను, దావీదు సేవకులను పట్టుకొని వాళ్ళను ఆ తల గొరిగించాడు, గడ్డము గొరిగించాడు. వచ్చిన దూతల యొక్క తలలు గొరిగించి, వారి గడ్డములు గొరిగించి, వారి వస్త్రాలు కూడా పిరుదులు దిగకుండు వరకు ఆ నడిమికి ఆ వస్త్రాలు కూడా కత్తిరించేశారు. ఆ వస్త్రాలు కత్తిరించేస్తే ఇప్పుడు వస్త్రము కత్తిరించబడి తల బోడి అయిపోయి, గడ్డము బోడి అయిపోయి, ఇప్పుడు వారు ఎంతగానో అవమానానికి లోనైపోయారు. ప్రభువుని పేర మనము ఇక్కడ పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ 5 వ్యక్తులు మనకు కనబడతారు. ఒకరు దావీదు, రెండో వ్యక్తి నాహోషు, మూడో వ్యక్తి హానూను, నాలుగో వ్యక్తి యోవాబు, ఐదో వ్యక్తి అభిషై. ఈ 5 వ్యక్తులు ఈ అధ్యాయంలో మనకు ముఖ్యంగా కనబడతారు. నాహోషు అని అంటే సర్పము అని అర్థం. అయితే సర్పము అని అర్థం ఇచ్చేటువంటి పేరు అతనికి ఉన్నప్పటికీ సర్పములాగా అతడు కాటు వేసే స్థితిలో లేడు, కీడు చేసే స్థితిలో లేడు, విషయము వెళ్ళగ్రక్కే స్థితిలో నాహోషు లేడు. ఈ నాహోషు సర్పము అని అర్థమిచ్చే పేరు కలిగి ఉన్నప్పటికీ సర్ప స్వభావం మాత్రం నాహోషుకి లేదు. ఈ నాహోషు దావీదుకి మేలు చేశాడు. సర్పము ఏమైనా ఎవరికైనా మేలు చేస్తుందా? సర్పము కీడే చేస్తుంది. కానీ నాహోషు సర్పమైనప్పటికీ నాహోషు దావీదుకి దయ చూపాడు, దావీదుకి మేలు చేశాడు, దావీదుకి కీడు ఏమాత్రం కూడా చేయలేదు. అయితే నాహోషు చూపిన దయను బట్టి తనకు కూడా దయ చూపాలనుకున్నాడు దావీదు. ఇప్పుడు నాహోషు చనిపోయాడు. నాహోషు కుమారుడైన హానూను రాజు అయ్యాడు. ఇప్పుడు హానూను అనే మాటకు అర్థం ఏంటంటే కృపగలవాడు అని అర్థం. ఆ హానూను అని అంటే కృపగలవాడు లేక అనుగ్రహము పొందినవాడు అని అర్థం. అనుగ్రహము పొందినవాడు కనుక ఈ హానూను అనే మాటకు కృపగలవాడు పేరు మాత్రం కృపగలవాడు అని అర్థమిచ్చే పేరు మాత్రం పెట్టబడింది. కానీ అతనిలో వానిలో ఏ మాత్రము కూడా కృప లేదు, దయ లేదు. ఏంటి, తన తండ్రి దయ చూపినట్టుగా ఇతడు దయ చూపగలిగిన వాడు కాదు. ఇతడు కృపగలవాడు అని పేరు పెట్టుకున్నాడు కానీ కృప చూపలేడు, కృప దయ చూపలేడు, కృప అనుగ్రహించలేడు. అలాంటి స్థితిలో ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే అనుగ్రహము పొందినవాడు. ఏం పొందాడంట? అనుగ్రహము పొందినవాడు. అనుగ్రహము పొందినవాడని పేరు పెట్టుకున్నాడు కానీ అనుగ్రహము కూడా పొందలేదు. దావీదు ఏదో అనుగ్రహము చూపుదాం అనుకున్నాడు, దావీదు ఏదో దయ చూపుదాం అనుకున్నాడు. కానీ ఈ యొక్క హానూను అనేవాడు ఏమాత్రం అనుగ్రహము కూడా పొందని స్థితిలో ఉన్నాడు అని చెప్పి మనము దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. అయితే ఇంత కఠినముగా ఉండి, కృప చూపలేనివాడుగా ఉండి, దయ చూపలేనివాడుగా ఉండి, ఇదిగో దావీదు సేవకులను చేర్చుకోలేనివాడుగా ఉండి, దావీదు సేవకులను ఆహ్వానించలేని స్థితిలో ఉండి, దావీదు సేవకులను పట్టుకొని వారి గడ్డము గొరిగించి వారి తలలు బోడి చేసి, ఇదిగో వారి వస్త్రములు పిరుదులు దిగకుండు వరకు నడిమికి కత్తిరించేశారు. ఇప్పుడు ఎంత అవమానం ఏమండి! వారి బట్టలు కత్తిరించబడ్డాయి, ఎంత అవమానం! వారి మానం కనబడేటట్టుగా ఆ బట్టలు కత్తిరించేశాడు. ఇప్పుడు ఈ హానూను అనేటువంటి వాడు వాస్తవానికి ఇతడు సర్పములాగా ప్రవర్తించాడు, ఇతడు ఒక సాతానులాగా ప్రవర్తించాడు, ఇతడు ఒక అపవాదిలాగా ప్రవర్తించి ఎంతగానో అవమానపరిచినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అవమానపరిచాడు. ఇశ్రాయేలుకి అవమానం ఏమిటి అని అంటే బాహ్యముగా ఒకటి తల బోడి చేసుకోవటం అవమానం, గడ్డము గొరిగించటం అవమానం, వస్త్రాలు
తక్కువ చేసుకోవటం అవమానం. అందుకే ఇశ్రాయేలు వస్త్రాలు తక్కువ చేసుకోరు. ఇశ్రాయేలు వస్త్రాలు తక్కువగా ఉండవు, షార్ట్ లెంత్లే ఉండవు, అంత ఫుల్ లెంతే. యేసు రక్తమే. స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందా? మనమే షార్ట్ లెంత్ చేసుకుంటూ ఉంటాం. అంటే 3/4 అని, ఇక ఆ తర్వాత మోకాళ్ళ వరకు అని, ఏమండి ఇంకా అన్ని షార్ట్లే. ఇప్పుడు అన్ని షార్ట్లు అయిపోయినాయి. యేసు రక్తమే. ఏమండి షార్ట్లు, స్లీవ్లెస్లు ఇవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడైతే అసలు టాప్లెస్సే. యేసు రక్తమే. ఏమండి ఇక టాప్లెస్సే. ఇంకా ఇప్పుడు చున్నీలు కూడా వేసుకునే పని లేదు. చున్నీలు లేకుండా తిరుగుతున్నారు, అలాగా పైటలు లేవు, పైటలు లేకుండా తిరుగుతున్నారు ఇప్పుడు. ఇదంతా దీని అంతటికి కారణం ఏంటంటే దుష్టుడు చేసే పని. అర్థమవుతుందా? వస్త్రాలు కత్తిరిస్తే అది అవమానం అని చెప్పి దుష్టుడికి తెలుసు. కానీ ఇప్పుడు మనకు మాత్రం ప్యాషన్ అనుకుంటున్నాం. మనం వస్త్రాలు కత్తిరిస్తే అండి ప్యాషన్ అనుకుంటున్నాం. నీ వస్త్రాలు కత్తిరించబడుతున్నాయి, నీ వస్త్రాలు తక్కువైపోతున్నాయి, నీ వస్త్రాలని తక్కువ చేస్తున్నాడు. ఎవరు అనంటే సాతానుడు. దీన్ని గ్రహించట్లా నీవు. ఇది సాతాను చేస్తున్న పని అని చెప్పి నువ్వు గ్రహించట్లా. ఇశ్రాయేలుకి తల బోడి చేయబడిన, గడ్డము బోడి చేయబడిన, వస్త్రాలు తక్కువగా లేక కురసైనా వారికి ఎంతో అవమానం. ఆ అవమానాన్ని వారు భరించలేరు, ఆ అవమానాన్ని వారు భరించలేరు. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే ప్రియరా, దేవుడు ఆయన ధరించిన వస్త్రాల గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఆయన పాదముల మట్టుకు దిగిన వస్త్రాన్ని ధరిస్తాడంట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వస్త్రాలు ఎలా ఉంటాయి? పాదముల మట్టుకు దిగిన వస్త్రాలంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడుతుంది, ఆయన వస్త్రముల చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకొని ఉన్నవంట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన చొక్కా అంచు దేవాలయం నిండుకొని ఉంది. ఆయన షార్ట్ లెంత్ వేసేవాడు కాదు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కత్తిరించబడిన వస్త్రము కాదు. ఆయన దేహాన్ని కప్పుకోవటానికి ఆయన ఎంతగానో పాదముల మట్టుకు దిగునంత వస్త్రాన్ని ఆయన ధరించేవాడు. కానీ ఇప్పుడు సాతానుడు వస్త్రాలు కత్తిరించేస్తున్నాడు, వస్త్రాలు తక్కువ చేస్తున్నాడు. ఆనాడు హానూను ఎలాగూ ఇశ్రాయేలు సేవకుల యొక్క వస్త్రాలు, దావీదు దూతల యొక్క వస్త్రాలు కత్తిరించాడో, ఇప్పుడు దేవుని బిడలైన మీ వస్త్రాలు కూడా సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? కత్తిరిస్తున్నాడు. మీకు తెలియక ఇది ఫ్యాషన్ అని, ఇది ట్రెండ్ అని, ఇది ట్రెండు కొత్తగా వచ్చిందని ఇప్పుడు మీరు అనుకొని ఏమండి మీరు రకరకాల వస్త్రాలు వేస్తున్నారు, రకరకాల వస్త్రాలు ధరిస్తున్నారు. ఇది అవమానముగా మీరు అనుకోవట్లేదు, ఇది సిగ్గుకరమైంది అని మీరు అనుకోవట్లేదు. ఇది ఒక ఫ్యాషన్, ఇది ఒక ట్రెండ్ అని అనుకుంటున్నారు మీరు. కానీ సాతాను అవమానపరుస్తున్నాడు, సాతాను అవమానపరుస్తున్నాడు. కనుక దేవుని సన్నిధికి మీరు వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మీరు కనబడుతున్నప్పుడు, లేక మీరు బయటికి వెళుతున్నప్పుడు, లేకపోతే సమాజంలోకి వెళుతున్నప్పుడు, లేక విద్యార్థులు కాలేజీకో స్కూలుకో వెళుతున్నప్పుడు, ఫంక్షన్లకు వెళుతున్నప్పుడు మీ వస్త్రాలు చక్కగా ఉండాలి, నిండుదనంగా ఉండాలి. సగం సగం వస్త్రాలు వేసుకొని వెళ్ళొద్దు, పేలికలుగా వేసుకొని వెళ్ళొద్దు. దేవుని స్తోత్రం. కొందరు వస్త్రాలు చూస్తే అన్ని ప్రేత వస్త్రాలే. యేసు రక్తమే. ఏమండి అన్ని పేత వస్త్రాలే. అక్కడొక మొక్క, ఇక్కడొక మొక్క, అక్కడొక మొక్క తెచ్చి మొత్తం గుట్టి నీకు ఇస్తే నువ్వు వేసుకుంటున్నావు. యేసు రక్తమే. హల్లెలూయా. ఏమండి దానిలో ఒక మొక్క, దీనిలో ఒక మొక్క మిగిలితే మొత్తం గుట్టి నీకు ఇస్తున్నాడు. ఇది ప్యాషన్ అనుకుని వేసుకుంటున్నాడు. కత్తిరిస్తున్నాడు సాతానుడు. నీ వస్త్రాలు కత్తిరించబడుతున్నాయి. ఇది ఎంత అవమానం అనుకున్నారు? తల్లిదండ్రులు కూడా అలాంటివే కొంటారు అసలు. యేసు రక్తమే. కానీ ఇది వద్దులేమ్మా, ఇది వేయకూడదు, ఇది ధరించకూడదు, ఇది కట్టకూడదు, బయటికి వెళ్తావు, నువ్వు ఫంక్షన్కి వెళ్తావు, లేక స్కూల్కి వెళ్తావు, కాలేజీకి వెళ్తావు, మందిరానికి వెళ్తావు, ఇలాంటి వస్త్రాలతో వెళ్ళకూడదు అని చెప్పరు. యేసు రక్తమే. ఏంటమ్మా ఏంటా బట్టలు ఏంటి అన్నావు అనుకో, వాళ్ళ ఫ్యాషన్ అంటండి అని అంటారు నాతో. యేసు రక్తమే. స్తోత్రం. సిగ్గుకరం, అవమానకరం. అలాంటి వస్త్రాలు అవమానకరం. కత్తిరించేశాడు వస్త్రాలు. ఏమండి వస్త్రాలు కత్తిరించేసేసాడు. అసలు పిరుతులు దిగకుండా వస్త్రాలు కత్తిరించాడంట. ఏమండి ఇక నడుముకి ఎంతో కొంచెం తక్కువ ఉంటుంది అంతే. స్తోత్రం. అంత వస్త్రాలతో సిగ్గుపడుతున్నారు ఇశ్రాయేలు. ఆ దూతలు సిగ్గుపడుతున్నారు, ఆ సేవకులు అవమానముగా ఉన్నారు. వారెంతో
ఎంతో అవమానం పొందుతున్నారు. వాళ్ళని చూసి ఎంతగానో నవ్వుకుంటున్నారు అమ్మోనీయులు, హేళన చేస్తున్నారు అమ్మోనీయులు. ఇక వారు సిగ్గుతో తలదించుకొని బోడి చేయబడిన వారుగా వారు అమ్మోనీయుల దేశం నుండి బయలుదేరి వారు యెరూషలేముకు వస్తున్నారు. దారి పొడవున అవమానమే, దారి పొడవున అవహేళనే, సిగ్గుకరమైన పరిస్థితిలో ఉన్నారు. తల ఎత్తుకోలేకపోతున్నారు, ముఖం చూపించలేకపోతున్నారు. అవమానకరమైన పరిస్థితిలో వారు బయలుదేరి యెరూషలేముకు వస్తున్నారండి. యెరూషలేముకు వస్తుంటే ఎవరో ముందుగా వెళ్ళి దావీదుకి ఈ విషయాన్ని చేరవేశారు. దావీదుకి విషయాన్ని తెలియచేశారు.